అన్న ఎన్నో ఏండ్ల కళ ఈ 42% రిజర్వేషన్లు అనేటివి జరుగుతాయా జరగాయా అనే సందిగ్ధంలో బీసీ వర్గాలు ఉన్నాయి. సో దానికి ఏం చెప్తారన్న? ఎవరు కూడా సందిగ్ధంలో పడాల్సిన అవసరం లేదు, అయోమయంలో పోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్లు అమలు అవుతాయి. అమలు అయ్యేదాకా కూడా మా బీసీ సంక్షేమ సంఘాలు నిద్రపోవు, అమలు చేయని వాళ్ళని నిద్రపోనియ్యాయి. ఈ 42% రిజర్వేషన్తో ఈ వామపక్షాలు కూడా కొన్ని అంటే విపరీతమైన డిఫరెంట్ వైఖరిని చూపిస్తూ ఉన్నాయి ఇతర పక్షాలు. సో దీనికి ఏం చెప్తారన్న? దీని మీద డిఫరెంట్ వైఖరి లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము రెండు విధాలుగా కోరడం జరిగింది. ఒకటి, తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో పెట్టడం. అదేవిధంగా అసెంబ్లీలో చట్టం చేశారు, గవర్నర్ గారి దగ్గర ఆమోదం పొందింది. ఆమోదం పొంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నది. ఇప్పుడు చేతులు ఉన్నదంతా బీజేపీ చేతులు ఉన్నది. బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడున్న బండి సంజయ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని, ఎందుకంటే మేము బీసీల కోసం ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినాం, మా ప్రధాన బీసీ అంటున్నారు కదా, మీరు ఇనిషియేటివ్ తీసుకొని తమిళనాడు తరహాలో మాకు 9th షెడ్యూల్లో పెట్టిస్తే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మాకు బీసీ రిజర్వేషన్లు వస్తాయి 42%. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పారంటే, మీరు అధికారం నుంచి 18 నెలలు అవుతున్నాయి, అక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా కావాల్సి ఉన్నాయి, గ్రామాల్లో అధికారం లేక కుంటుపత్తిపోతున్నాయి, కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం చేయనందు ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఆర్డినెన్స్ చేసి చేయాలని ఇంకో విధంగా కూడా వాళ్ళకి ఆప్షన్ ఇస్తే ఆ విధంగా కూడా ముందుకు పోతున్నారు వాళ్ళు. అంటే ఈ 42% రిజర్వేషన్ తోటి బీఆర్ఎస్ పార్టీ ఒక వర్గమైనటువంటి కవిత గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే, నేను చేయడం వల్లనే ఈ ఆర్డినెన్స్ అనేది జారీ చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారన్నా? ఇక ఆమెకే తెలియాలి, ఆమెనే అడగాలి ఈ క్వశ్చన్. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. కులగన్న జరిగేటప్పుడు ఆమె ఇక్కడ లేదు, ఎక్కడ పోయింది, వేరే మనకు తెలిసి ఎక్కడ పోయిందో ఆ టాపిక్ తీయదలుచుకోలేదు, ఆమె లేనే లేదు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పైన మేము కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే క్యాస్ట్ సెన్సెస్ చేయాలి, 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం మీద రాహుల్ గాంధీ గారిని కలిసి మేము ఒక వినతి పత్రం వారికి ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో ఉన్న అంశాలను వారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మేము పూర్తి స్థాయిలో సహకరించాము. అదేవిధంగా వారు కూడా ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే మళ్ళీ మేమే ఢిల్లీకి పోయి ఏఐసీసీ ఆఫీసును ముట్టడించడం, బీసీ సంఘాలుగా పెద్ద ఎత్తున 2000 మందితో ఏఐసీసీ ఆఫీసు ముట్టడిస్తే మళ్ళీ మేము చర్చ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, కొండ సురేఖ గారు ఇవన్నీ ఇనిషియేటివ్ తీసుకొని ఆ విధంగా పోవడం జరిగింది. ఆమె పాత్ర ఎక్కడ ఉందో మాకు తెలియదు, ఎందుకంటే ఆమె ఏడ కూడా పోరాడినట్టు మాకు కనిపించలేదు. మీరు కవితక్క గారిని అడిగితే బాగుంటుంది. మీరు ఇలా మేమెంతో మాకంతా అనే నినాదంతో ముందుకు పోతా ఉన్నారు. సో మరి కులగణన అనేది సరిగ్గా జరిగిందని మీరు భావిస్తున్నారా అన్న? కులగణన సరే 1-2% అటు ఇటు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది చేసింది. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా కూడా బ్రిటిష్ వారు తీసిన లెక్కలే తప్ప మన దగ్గర లెక్కలు లేవు. కాబట్టి 78 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేట్ చేసినందుకు ఖచ్చితంగా కులగణన ఒక 2-3% అటు ఇటు అయినా మంచిగా జరిగింది, పర్ఫెక్షన్ ఉన్నదని చెప్పి మేము భావిస్తాం. కులగణన కూడా సరిగా జరగాలని చెప్పేసి మీరే ప్రెస్ మీట్లు పెట్టి కులగణన జరగలే అన్న అంశంలో మేమే ప్రెస్ మీట్లు పెట్టాం, రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నాం, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తేనే రెండో ఫేజు మళ్ళీ చేయడం జరిగింది. రెండో ఫేజ్లో చేసినప్పుడు 3.5% పెరగడం జరిగింది. వాళ్ళు చూపించిన లెక్కల ప్రకారం 57% అంటారు. సరే 2-3% అటు ఇటున్నా ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకురు కదా, అసలు మొత్తమే చేయకపోవడం కన్నా చేయడం ముఖ్యం కదా. మాకు ఏంటంటే ఈరోజు 57% ఉన్నారు, రేపు మళ్ళీ వచ్చే వేరే ప్రభుత్వం వచ్చినాకలో లేదా ఈ ప్రభుత్వం మళ్ళీ 10 సంవత్సరాలు చేసినప్పుడు మా జనాభా లెక్కలు మాకు వెళ్తాయి. కాబట్టి ఇది ఇనిషియేటివ్ స్టేజ్ కాబట్టి మేము వారిని అభినందిస్తున్నాం. ఖచ్చితంగా ఈ విధంగా ముందుకు పోవాలని కోరినాం, ఆ విధంగా చేసిరు. కాబట్టి ఖచ్చితంగా 42% ఇస్తామని ముఖ్యమంత్రి గారితో మొన్ననే 3 days బ్యాక్ మేము మీటింగ్ పాల్గొనడం జరిగింది. వారు ఏమంటున్నారు, నిజంగా ప్రతిపక్ష నాయకులకి మాకు అభ్యంతరం ఉంటే, మేము చేస్తున్న ప్రాసెస్ కరెక్ట్ కాకపోతే మా దగ్గరకు వచ్చి చెప్పండి, లేదా మీరు డైరెక్ట్ రాని పక్షంలో మా బీసీ సంఘ నాయకులు ఉన్నారు, జాజా సింధన్న గారి నేతృత్వంలో లేకపోతే వారి కమిటీల నేతృత్వంలో మాకు చిట్టి రాసి పంపిరి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా చేతిలో ఉన్న 2 ఆప్షన్లు మేము చేసాం, ఇంకేం చేయాలి? మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు 42%ని బీసీ ప్రజలకు. ఆనాడు ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారీ సిస్టమ్ రద్దు చేసి బీసీలకు ఐకాన్గా ఎట్లా నిలిచిండో, రేవంత్ రెడ్డి అనేట ఆయన ముఖ్యమంత్రి కన్నా కూడా బీసీలకు ఒక ఐకాన్గా నిలబడాలనుకుంటున్నా, బీసీలకు ఒక భరోసాగా నిలబడాలనుకుంటున్నా, బీసీ సమాజం నన్ను నమ్మి ఓటేసినందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది అని చెప్పి వారు క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు. ఇక్కడ వారు ఎక్కడ కూడా దాపరికం లేదు. మాకు పార్టీ అంటే ప్రేమ గారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం కాదు. వాళ్ళు మాట మీద నిలబడి 42% క్యాస్ట్ సెన్సస్ చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అడిగినాం చేయలే. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా చేయలే. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉన్నది, మేము వాళ్ళు చేసిరు కాబట్టి నమ్మినాం. అదేవిధంగా 42% 2 ఆప్షన్స్ వాళ్ళు చేశారు. ఇంకేం ఆప్షన్ ఉందో ఇక ప్రతిపక్షాలు ఏంటంటే దీన్ని రాజకీయ కోణంగా చూడరు. దయచేసి చెప్తున్నా, వేరే పార్టీ ఉన్న బీసీలు కూడా ఇది రాజకీయ కోణం కన్నా కూడా ఇది భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే బిల్లు కాబట్టి దీన్ని ఎటువంటి రాజకీయాలు చేయకుండా బిల్లును ఎలా ఆమోదించేయాలి. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళండి, ప్రతిపక్ష వాళ్ళు ఇందిరా పార్క్లో కాదు కూర్చోవాల్సింది, 9th షెడ్యూల్ పెట్టండి, జంతర్ మంతర్లో కూర్చోవాలి. మీ ఎంపీలను తీసుకుపోయి జంతర్ మంతర్లో కూర్చోరి, ఢిల్లీలో కూర్చోరి, ఆమాని నిరాక్ష చేయరు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. మేము ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు ట్రైన్ కట్టుకొని పోతే కనీసం మీరు రాలే కదా, ఇన్విటేషన్ ఇచ్చిన పత్రాలు కూడా పేపర్లు వచ్చినాయి కదా, రేపు రమ్మని కనీసం రాలే కదా. మేమేమంటున్నామంటే ఇది రాజకీయం చేయకుండా
బీసీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా మీరు కూడా మాతో కలిసి ముందుకు జరిగితే ఇది భారతంలో ఒక కొత్త అంశంగా మొదలైతే తెలంగాణ నుంచి మొదలుపడి మిగిలిన రాష్ట్రాల్లో కూడా ప్రాకి మొత్తం దేశవ్యాప్తంగా విజయవంతం అవుతాం కాబట్టి ఇది కేవలం రాజకీయాలు ఉపయోగించకుండా బీసీల గురించి ఆలోచించి ముందుకు పోవాలని కోరుతున్నాను. రిజర్వేషన్ల విషయంలో గత ప్రభుత్వాలు అంటే బీసీలకు గొర్రెలిచ్చి బర్లిచ్చి బీసీలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినా అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందంటారా బీసీలకు? గత ప్రభుత్వంలో కూడా మేము క్యాస్ట్ సెన్సస్ చేయమన్నాం. గత ప్రభుత్వంలో ఏంటంటే 33% మాకు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఉండే. ఆ కొత్త మున్సిపల్ చట్టం తెచ్చి వారు అసెంబ్లీలో పాస్ చేయడం ద్వారా మాది 18%, కొన్ని 21% పడిపోయినప్పుడు మేము ప్రభుత్వాన్ని కోరాము. ఇంతకుముందు మా సీనన్న చెప్పినట్టుగా అనేక అంశాల్లో ఉండే మాకు 41% ఇచ్చేది. వాళ్ళు చేయలేదు కాబట్టే కదా మాకు 18% పడిపోయినాం. ఆ 18% పడేసిన పాపం ఎవరిదో కూడా చెప్పాలి కదా నాయకులు. ఇప్పుడు ఏదో మనం లంబాపొడ స్పీచ్లు ఇచ్చో లేకపోతే రాజకీయాలు ఎలక్షన్ ఓట్ల సిస్టమ్ కాదు, లేకపోతే మనకి అధికార పార్టీకి వచ్చేది కాదు. ఇది భవిష్యత్తు మార్చేది. బీసీలకు ఒక గొప్ప మలుపు తిప్పబోయే బిల్లు ఇది. దీన్ని ఆమోదించుకునే విధంగా ఉండాలి తప్ప అది భేషజాలకు పోయి రాజకీయ పార్టీ గుర్తుల కోసమో రంగు జెండాల కోసమో చేయదని చెప్పి మన ఛానల్ ద్వారా కోరుతున్నాను. సో ప్రతిపక్షాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న? ప్రతిపక్ష నాయకులకు ఒకటే చెప్తున్నా, అన్న మీరు ఏ పార్టీలు ఉంటారో అనేక మంది ప్రతిపక్షం ఉన్నోడు అధికార పక్షం ప్రతిపక్షం పోతూ ఉంటారు. ఇవన్నీ కామన్ మీ రాజకీయ నాయకులకు. ఇది రాజకీయ కోణంగా చూడకండి. ఇది బీసీల తలరాత మార్చే బిల్లు. బీసీలకు ఉద్యోగ రాజకీయ రంగంలో 42% వచ్చినాయంటే రేపు 50% వస్తాయి, ఎల్లుండి 60% వస్తాయి. మన జనాభా దామాషిక ప్రకారం ఇన్ని సంవత్సరాలుగా మేము దేని ఏ కాజు మీద కొట్లాడుతామో ఆ కాజు నెరవేరే సందర్భం వచ్చినప్పుడు మీరు దీన్ని దయచేసి డైవర్ట్ చేయకండి, పాలిటిక్స్లో ఉపయోగించకండి. మీరు నిస్వార్థంగా నిజాయితీగా ఈ బిల్లును పాస్ చేసే విధంగా మీరు పోరాడాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈ చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఎవరైతే దీనికి వ్యతిరేకిస్తారో చరిత్రలో ఎప్పుడు హీనులుగానే మిగులుతారు, ఎవరైతే దీనికి సపోర్ట్ చేస్తారో చరిత్రలో ఎప్పుడు హీరోలుగా మిగులుతారు. కాబట్టి ఆ దిశగా మీరు సాగాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. 42% రిజర్వేషన్ల గురించి అంటే ప్రతిపక్షాలు ప్రవర్తిస్తున్నటువంటి తీరుని ఏ విధంగా చూస్తారన్న? ప్రతిపక్షాలు బీసీల మీద చిత్తశుద్ధి వాళ్ళకు లేదు. ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్కు వాళ్ళకు కనుక చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్లకు నిక్కర్సంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇవేమీ ఒత్తిడి తీసుకురాకుండా ఈరోజు ఇలా జీవో ఇస్తే కోర్టు కొట్టేస్తుంది, ఆర్డినెన్స్ ఉంటే కోర్టులో నిలబడదు, ఇది రిజర్వేషన్ అమలు కావని చెప్పడానికి మీరెవరు? అంటే ఎవరైనా కోర్టుకు పోలేనటువంటి వాళ్ళని పుణ్యాన్ని ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేయడం కోసమా? న్యాయస్థానంలో నిలవదని చెప్తున్నారు కదా. అంతకుముందు నిలవలేదు అంటే మీరు కులగణన చేయలేదు, కులగణన చేసినటువంటి డేటా వెల్లడించలేదు, ఆ తర్వాత ఒక డెడికేటెడ్ కమిషనే లేదు, న్యాయపరంగా శాసనపరంగా ఎన్ని ప్రక్రియలు చేయాలో అన్ని ప్రక్రియలు చేయలే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసింది కాబట్టి ఇవాళ కోర్టులో నిలబడుతుందని మేము అనుకున్నాం. అయినా కోర్టు కూడా పోతాడు. మేము కోర్టుకు పోతే మేము ఊకుంటాం. అగ్రకులాలు కోర్టుకు పోయారనుకో రేపటి నుంచే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద వెంటబడతాం. ఇప్పుడు మా నోటికాడ ముద్దను గుంజేసినప్పుడు మేము ఉట్టినే కళ్ళప్పగిచ్చి నోరప్పగిచ్చి చూస్తామా? రేపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్ట అమలు అవుతున్నాయి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తారు, దాని మీద వెంటబడతాం. అంటే మేము ఎవ్వరి జోలికి మేము పోవడం లేదు, ఎవరిని దూషించడం లేదు, ఎవరిని వ్యతిరేకించడం లేదు. మేము 60% ఉంటే 42% రిజర్వేషన్ అమలు చేయాలంటున్నాం. దానికి కూడా ఇవాళ కోర్టులను అడ్డం పెట్టి లేకపోతే ఇంకోటిని అడ్డం పెట్టి బండి సంజయ్ గారు ఒక విధంగా మన బీజేపీ రామచంద్రరావు ఒకరి విధంగా మాట్లాడడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో 3 నాలుకలతో మాట్లాడుతారు. ఒకరేమో జీవో తీయాలి ఆర్డినెన్స్ తీయాలంటారు, ఒకరేమో అసెంబ్లీలో మనది 9th షెడ్యూల్ పెట్టి పార్లమెంట్లో చట్టం చేయాలని ఒకరు అంటారు, ఒకరేమో జీవో ఇచ్చి సంబరాలు చేసుకుంటారు అదే పార్టీలో. మళ్ళీ ఇంకొక అదే పార్టీలో హరీష్ రావు కేటీఆర్ ఏమో నీకు దమ్ముంటే ఎన్నికలు పెట్టు, ఎన్నికల్లో గెలవలేక పారిపోతున్నావు, లోకల్ బాడీ ఎన్నికలు పెడతలేవు అని కేటీఆర్ హరీష్ రావు అడుగుతారు. అంటే ఏంటిది ఇది? అంటే బీసీల మీద కుట్రనా కాదా? ఇవన్నీ చూస్తే ఇంత కుట్ర దేనికోసం? కాబట్టి మీరు ఈ కుట్రబాయి పనులు మానుకోండి, బీసీ రిజర్వేషన్లకు అండగా ఉండండి. రేపు బీసీ రిజర్వేషన్లకు అండగా ఉంటే రేపు మీకు ఎన్నికల్లో మేము అండగా ఉంటాం. మీరు మాకు అండగా లేకపోతే మాత్రం మిమ్ములని మిత్తితో సహా మీ బీసీ వ్యతిరేక చర్యని ఎండగట్టి రేపు ఎన్నికల్లో మీరు ఎట్లా గెలుస్తారు, బీసీలో ఎట్లా ఓట్లు పడితే మేము చూస్తాం. అంటే ఇలా మీరు మేమెంతో మాకెంత అనే నిదానంతో ముందుకు పోతా ఉన్నారు కదా. అంటే మరి సరైన విధంగా ఇప్పుడు కులగణన అనేది జరిగిందని మీరు భావిస్తున్నారన్న? ఇప్పుడు కులగణన జరిగింది, అయిపోయింది. ఇప్పుడు కులగణన జరిగిందా జరగలేదనే స్టేజ్ కాదు ఇది. ఈ కులగణనలో నిజంగా కులగణన ద్వారా బీసీలకు లబ్ధి ఉన్నదా లేదా అని చూసుకోవాలి. కాబట్టి మీరు ఈ పద్ధతిలో ఉంటే మాత్రం బీసీల నుంచి ఖచ్చితంగా నిరసన ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కులగణన జరిగిందా లేదా దాని తర్వాత ముచ్చట నీకు ఎందుకు?
అది కులగణన మొదటిసారి దేశంలో కులగణన జరిగింది. ఏ జరిగినా తప్పులు 1% 2% ఉండనే ఉంటాయి. కాబట్టి నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తావు, నువ్వు చేసినవా? ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషను ప్రకారం ఎట్టిస్తావో, నువ్వు బాయిలో పడిస్తావా, చెరువులో పడిస్తావా అంటారు కదా. నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తల నరుక్కుంటాను. ఎన్నిసార్లు నరికినావు? కేసీఆర్ తల నరుక్కుండా కులగణనలో పాల్గొనొద్దని చెప్పిండు. కులగణనలో పాల్గొంటే ఈ సైబరు పోతారని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మాటలు, ఇప్పుడు నంగనాచ మాటలు, దొంగ మాటలు మాట్లాడితే బీసీ సమాజం నమ్మదు. అంటే బండి సంజయ్ గారు మాట్లాడుతూ అంటే ముస్లింలు లేకుండా చూడండి అనేది. అరే ముస్లింలు లేకుండా చేసుకునే అధికారం నీ చేతిలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం బిల్లు నీకు పంపింది కదా, అందులో మార్పులు చేర్పులు లేకుండా బిల్లు ఆమోదించి పంపు. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెడతావా? ఇంట్లో ఎలుకలు ఉన్నాయి, 10 ఎలుకలు ఉన్నాయి అనుకో, ఎలుకలు ఏరేస్తావా, తగలబెడతావా? కాబట్టి ఇప్పుడు ఈ కుంటి సాకులు ఎందుకు చెప్తారు? మరి ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉంది కదా, ఎన్డీఏ ప్రభుత్వం, ఆడ 4% ఎందుకు రిజర్వేషన్ అమలు చేస్తారు? అక్కడ ఆడికి పోయి కొట్టాడిపో. ఆడ మీ ఎన్డీఏ పక్షాలు ఉన్న రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ అమలు చేస్తారు. ఇప్పుడు మాత్రం ఇలాంటి డొంక తిరుగు మాటలు, దొంగ మాటలు చెప్తారు. సో ప్రతిపక్షాలకు ఏం చెప్పాలనుకుంటున్నాను మీ ద్వారా? ప్రతిపక్షాలు చిత్తశుద్ధితోటి వ్యవహరించండి, బీసీలకు రిజర్వేషన్లకు సహకరించండి. సహకరిస్తే సరే, లేకపోతే మిమ్మల్ని రాజకీయంగా బీసీలే సమాజ్ చేస్తారు.